సమయాన్ని సేవకులకు అప్పగిస్తా ఉన్నాను. పాస్టర్ మోదిబాబు గారి వాక్యం నడిపించి వస్తుంది కోరుతా ఉన్నాను. దయచేసి అందరూ కూడా చేపట్లు కొడుతూ కూడి వచ్చిన విశ్వాసులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే సంగీతాన్ని అందిస్తున్న ప్రియులకు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అత్యున్నత మా ప్రియులు రమేష్ గారికి వారి కుటుంబానికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వాక్యాన్ని మనము అశ్రద్ధ చేయకూడదు. మరణం అందరికీ వస్తుంది. ఏమవుతుంది? మరణము అందరినీ తాకుతుంది. అందరినీ కూడా టచ్ చేసుకుంటూ వెళ్తారు. చాలామంది ఇప్పుడు మన పూర్వీకులు ఉన్నారంటే ఉన్నారా? చనిపోరు కదా. వాళ్ళు ఇప్పుడు మనకు జ్ఞాపకం వస్తారు కదా. అంటే మనము కూడా ఆయన దగ్గరికి వెళ్ళాలంటే మనలో ప్రార్థన ఉండాలి. ఒక భక్తుని ఈ రోజుని మీకు పరిచయం చేయాలని ఆశపడుచున్నాను. అంతకంటే ముందు ప్రార్థన సహాయాన్ని ప్రభు దగ్గర తీసుకుని వెళ్దాం. ఎందుకంటే ముందు నేను బిలాం గురించి చెప్పినప్పుడు చాలా జనం ఉండేవారు. ఇప్పుడు వచ్చినప్పటికీ మొన్న వచ్చినప్పుడు కూడా ఉన్నారు. ఇప్పుడు కూడా కొంచెం తక్కువ అవుతున్నారు. కానీ ఆ బిలాము గురించి చెప్పినప్పుడు ఎంతమంది ఉన్నారో అంతమంది కనబడుతున్నారు. ఎందుకంటే వీళ్ళు కదలరు. ఏమవుతారు? మీరు కదలరు. ఎందుకంటే సేవకుడిని అలాగా పట్టుకుని ఉంటున్నారు. అవును, ఏ సంఘములో ఉన్నామో ఆ సంఘములో ఆ సేవకుడి ద్వారా మనము పొందుకున్న మేలులు మర్చిపోకుండా దేవునిలో ఎదగాలి. అవునంటారు కాదంటారా? దేవునిలో ఎదుగుతూ ఆ సేవకుడికి వచ్చిన అవసరతలన్నీ కూడా మనమే తీర్చాలి. మన ద్వారానే ఏదైనా కూడా జరగాలంటే మన ద్వారానే. ఇప్పుడు ఏసన్ గారు ఉన్నారంటే ఎంత సేవ చేశారు? ఎంతమంది సేవకులను తయారు చేశాడు ఆయన. ఇంకా భక్తులు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి మీరు కదలరు. ఎందుకంటే ఆయన అలా పట్టుకుని ఉన్నారు. అలాగే దేవుని కూడా అలా గట్టిగా పట్టుకుని ఉన్నారు. అందరి బట్టి దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానానికి వెళ్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాను బట్టి నిన్ను స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నాను. ఇంతవరకు కూడా ప్రార్థనలో మీరున్నారు, పాటల్లో మీరున్నారు, స్తుతి ఆరాధనలో మీరున్నారు. అన్ని విధాలుగా మీ తోడు ఇక్కడ నడుస్తుందని నమ్మించున్నాను. నాయనా, నేను ఎందుకు పనికిరానయ్యా? దరిద్రును, నీ వాడునని అనిపించుకోవటానికి ఏమాత్రము కూడా నా దగ్గర భక్తి లేదయ్యా. కానీ నన్ను ఎన్నుకున్నారు. ఈ రోజున ప్రభు మేమందరం కూడా వినవచ్చిన మాటలన్నీ కూడా ప్రభు మాకు నేర్పించండి. మీ కుమారుని గురించి మాకు చెప్పండి. అందును బట్టి ప్రభు మేము నడిచేలాగా సహాయం చేయండి. సంయోసితమైన జ్ఞానాన్ని ప్రభు మాకు దయచేస్తావని, వింటున్న విశ్వాసులకు కూడా గ్రహించే మనసును ఇస్తావని, ఇదిగో మీ కుమారుడగు, మా రాజగు, మా రక్షకుడగు యేసు క్రీస్తు వారి నామములో అడుగుచున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలమ్మా. ఎందుకంటే వాక్యాన్ని మనము పరిశీలించుకున్నప్పుడు, వాక్యం యొక్క వెలుగులోకి వెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రార్థన అనే అంశాన్ని గురించి ఈరోజు నేను మీకు చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. మొదటగా ప్రియులు రమేష్ గారు వచ్చి ఏం మొదలు పెట్టారు? ప్రార్థన. మళ్ళీ వెళ్ళిపోయినప్పుడు ఏం చేస్తారు ఆయన? ప్రార్థన. ఒక భక్తుడు ఉన్నాడు మీకు, నెహెమియా. ఎవరు? నెహెమియా అని ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన పేరుతో ఒక గ్రంథం ఉంది. ఏముంది? ఒక గ్రంథం ఉంది. కానీ ఇశ్రాయేలు ప్రజలు మనకలాగానే మాటినివోరు పడిపోయేవారు, పడిపోయేవారు. కానీ దేవుడు తన కృపచేత వాళ్ళని పడిపోతున్నప్పుడేమో కొంచెం కోపము కలిగేది, మళ్ళీ మారు మనసు పొందినప్పుడేమో వాళ్ళ మీద ఏం చేసేవాడు? ఆయన జాలి పడిపోయాడు. ఈ నెహెమియా గ్రంథంలో మీకు
10 ప్రార్థనలు కనపడతాయి. ఎన్ని? 10 ప్రార్థనలు కనపడతాయి. నెహెమీయా గ్రంథం మొదలుపెట్టి ఇది 3వ ప్రసంగం అన్నది. 2 ప్రసంగాలు నాదలసేపులోను చెప్పటం జరిగింది. కానీ నాదలసేపులో 2 ప్రసంగాలు చెప్పిన తర్వాత మళ్ళీ దేవుడు కృపను బట్టి ఇక్కడ మళ్ళీ నాకు అవకాశం కుదిరింది. కాబట్టి ఈ ప్రార్థన మనము మన నిజ జీవితంలో అప్లై చేసుకోవాలి, అంగీకరించాలి. ఈ ప్రార్థన వినటం వల్ల మన కుటుంబంలో ఉన్న సహోదరుని ఎలా రక్షించుకోవాలో ఒక వే దొరుకుతుంది మనకి. వే అంటే ఒక మార్గము మనకి దొరుకుతుంది. కాబట్టి ఈ 10 ప్రార్థనలో మనం ముగించాలంటే సమయం సరిపోదు కనుక అందులో మనకి తెలిసినంత మట్టుకి కూడా కొన్ని ప్రార్థనలు మనం చూద్దాం. అంతకంటే ముందు మనస్సు చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. మనము జాగ్రత్తను విడిచిపెట్టామనుకో అది ఎక్కడికైనా తీసుకుపోతుంది. ఒక్కసారి మీరు సామెతల గ్రంథానికి రండి. మనసు గురించి మాట్లాడుతున్నాడు ఆయన. సామెతల గ్రంథానికి రండి. 25వ అధ్యాయము 28వ వచనం చదవమ్మా. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనస్సును అణుచుకొనలేనివాడు అంతే. మనసు అనేది చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. మనకు భక్తులు చాలామంది కనపడతాడు. దావీదు గారు ఉన్నారు. ఏం చేశాడు ఆయన? యుద్ధానికి అందరిని పంపేసి ఆయన మేడ మీద తిరుగుతుంటే అవతల ఒక స్త్రీ స్నానం చేస్తుంటే ఆ కళ్ళు ఏం చేశాయి? చూసి ఎక్కడ తీసుకుపోయాయని పాపానికి తీసుకుపోయాయి. కానీ ఆయన భక్తుడు గనుక దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి వాక్యం వస్తే విన్నాడు. సంసోను ఉన్నాడు. ఎక్కడ తీసుకుపోయింది మనసు? చాలా దిక్కి తీసుకుపోయింది. మనం ఇశ్రాయేలుము, నీవు దేవునికి నాజీరు చేయబడిన వాడువు, దేవునికి ప్రతిష్ఠిత చేయబడిన వాడువు. ఫిలిస్తీన్ అనే స్త్రీలు మనం చేసుకోకూడదు నాయనా బాబు అంటే వాళ్ళమ్మ వాళ్ళ నాన్నగారి మాట కూడా ఆయన వినలేదు. తర్వాత ఏమైపోయి 2 కళ్ళు పీకేశారు. తర్వాత ఆయన ఏం చేశారు? ఒక్క గుడికి ఆధారంగా ఉన్నా కానీ కట్టిన తర్వాత అప్పుడు ప్రార్థన చేస్తున్నాడండి. దేవా ఈ ఒక్కసారి నన్ను క్షమించుము. ప్రార్థన అంటే మనస్సు అణుచుకోలేని వారు చాలామంది మనకు కనపడుతూ ఉంటారు. మన కుటుంబంలో కూడా కనపడుతూ ఉంటారు. కోరహు ఉన్నారు, కోరహు కుమారులు ఉన్నారు. కోరహు కుమారులేమో నీతి గల వాళ్ళ అమ్మ చాలా మంచి నడవడికను నడిపిస్తే కోరహు ఏం చేశాడు? అబ్రాము వాళ్ళందరితోటిని పరిశుద్ధతను పోగొట్టుకున్నాడు. మీరేనా పరిశుద్ధులు? మేము పరిశుద్ధులం కాదా? చాలామంది ఇందాక సహోదరుడు స్తుతి ఆరాధన పాడుతున్నారు. చాలామంది కూడా మీలో నుంచి ఒక తలంతు, మన సహోదరుడు కూడా పాటలు బాగా పాడతారు. అంటే ఒక విత్తనం వేస్తాడు. మనం కూర్చున్నప్పుడు ఏం చేస్తాడు? ఆయననా పాడటం, మేము పాడలేమని వేసే విత్తనం ఎవడేది? సాతానుది. అందుకని 42వ కీర్తన కానించి 10 కీర్తనలు కూడా అదే భావము. నాయనా వాళ్ళకి క్షమించు, మాతో వచ్చారు, మా సహవాసంలో వచ్చారు, మాతో కూర్చున్నారు, కానీ వాళ్ళు దేవుని మనసును తెలుసుకోలేకపోయారు. నేను దేవుని మనసును కలిగి ఉన్నాను, వాళ్ళని క్షమించమని 42వ కీర్తన కానించి ఆ 10 కీర్తనలు కూడా వాళ్ళ భావాన్ని తెలియపరుస్తుంది. రైట్. అది మనం పక్కన పెట్టినట్లయితే మనస్సు తర్వాత మందిరము. మనస్సు మందిరము ఈ 2 ఒకటేనంటే ఈ 2 ఒకటే. ఆత్మ ఉంది, ఆత్మకి మనస్సు ఉంది. అర్థమవుతుందా? ఆత్మ ఉంది, ఆత్మకి మనస్సు ఉంది. మనస్సాక్షి నిమిత్తం అంటారు. ఎవరైనా తప్పు చేశారనుకో, నీ మనస్సాక్షి చెప్తుందా అంటాం కదా. నువ్వు చెప్పు, కరెక్ట్గా చెప్పు, నువ్వు ఇందాక ఏదో తప్పుగా చెప్పవు, ఇప్పుడు చెప్పు అంటే అవును నేనే తీసాను అని ఒప్పుకుంటాం. అది మనస్సాక్షి. అంతరంగ పురుషుడు అంటాం. అట్లని ఏమంటాము?
అంతరంగ పురుషుడు. సంఘము పురుషునిది. ఎవరిది? పురుషునిది. ఇక్కడ ఈ భూలోకంలో మనం వచ్చిన తర్వాత స్త్రీగా ఆయన మిమ్మల్ని అందరినీ కలగజేశారు, పురుషులుగా మమ్మల్ని కలగజేశారు. కానీ ఆత్మ ఒకటే, ఒకటే. కానీ ఈ భూలోకంలో నువ్వు వచ్చిన తర్వాత నీ కాల పరిమితి అంతా కూడా ముగించుకుని వెళ్ళిపోవాలి. కానీ ఈ కాల పరిమితిలో మనం ఏం చేస్తాం? పాపానికి అమ్ముడు పడిపోతాం. ఏం చేస్తాం? పాపానికి దొరికిపోతాం. ఎందుకంటే వాడి ఆకర్షణ అంతా అలా ఉంటుంది. ఏముంటుంది? వాడి ఆకర్షణ ఎక్కువ ఉంటుంది. వాడి ఆకర్షణ, వాడు మనుషుల్ని అలా పట్టుకుని అలాగా 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 కుదించేసి మందిరాన్ని రాకుండా చేసేస్తాడు, పాటలు పాడకుండా చేసేస్తాడు, ప్రార్థన జీవితం మనలో లేకుండా చేసేస్తాడు. కానీ ప్రార్థన జీవితము, ప్రార్థన పరులు ఎంతోమంది ఉన్నారండి భక్తులు. కానీ ఒక ప్రార్థన పరుని మనం ఇవాళ పరిచయం చేద్దాం. నెహెమీ గారండి, చాలా మంచి వ్యక్తి, నలిగిపోయిన వ్యక్తి. కానీ ఈయనకి గవర్నర్గా ఒక పదవి ఉంది. ఎక్కడుంది? గవర్నర్గా ఒక పదవి ఉంది. అర్థహాసస్త అనే ఒక రాజు ఎదుట ఉన్నాడు. ఇది మీరు ఇశ్రాయేలు ద్వితీయోపదేశకాండం అంతా మీరు చదివినట్లయితే 3 దఫాలుగా ఇశ్రాయేలుని తీసుకుపోతారు. మొదటగా అశ్షూరు రాజు, తర్వాత నెబుకద్నెజరు, వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయిన తర్వాత 4వ నాయకత్వం, 3వ నాయకత్వములుగా ఇక్కడ మనం చూస్తే నెహెమీ గారిని చూస్తామండి. ఆ నెహెమీ ఏం చేస్తాడంటే, ఒక యెరూషలేముకి ప్రకారం ఉంటుంది. ఏముంటుంది? యెరూషలేముకి ప్రకారం ఉంటుంది. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలకు మనం అక్కడికి వెళ్ళినట్లయితే, ఇజ్రాయెల్ దేశం ఎవరైనా మన సహోదరుని అడిగినట్టే చుట్టూరు పెద్ద ప్రకారం ఉంటుంది. ఆ ప్రకారాన్ని కూడా బబులోని నెబుకద్నెజరు పాడు చేసేస్తే దాన్ని కడతాకి వెళ్ళారు. ఎవరు? నెహెమీ గారు. కానీ ఎలా వెళ్ళారు? ఆయన ప్రార్థనతో బయలుదేరాడు. ఏం చేశాడు? ఆయన ప్రార్థనతో బయలుదేశాడు. నీలో కూడా ప్రార్థన ఉండాలి. చాలామంది విశ్వాసంలోనూ చాలామంది ఏడుతూ ఉంటారు, మా భర్త మారతలేదండి, మా సహోదరి మారతలేదండి, మా చెల్లి మారతలేదండి, మా అన్న మారతలేదండి, మా కుటుంబం అంతా కూడా మారతలేదండి అని చాలా దుఃఖపడేవారు మీలో అందరిలో అక్కడక్కడ కనపడతారు. కానీ వాళ్ళ కోసం నువ్వు ఏం చేయాలంటే కన్నీటి ప్రార్థన నువ్వు చెయ్యాలి. ఆ కన్నీటి ప్రార్థన ద్వారా నువ్వు దేవుని యొక్క మహిమను నీ సహోదరుని ద్వారా, నీ సహోదరుని మనసు దేవునికి అప్పచెప్పవంటే అప్పుడు దేవుడు అనుకోని రీతిలో నీ సహోదరుడు మనసును మారుస్తాడు. అటువంటి ప్రార్థన అన్నమాట. కానీ ఇక్కడ ఈ నెహెమీ గ్రంథానికి మీరు రాకముందు ఒక్క వచనానికి మనం ముందు వెళ్దామండి. కొత్త నిబంధనలోకి వెళ్దామండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము. యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పారు. మత్తయి సువార్త 10వ అధ్యాయము మీరు వెళ్ళినట్లయితే 34 వచ్చిన కానీ చదవండి. సరిపోతుందమ్మా. నేను భూమి మీదకి సమాధానము పంపవచ్చునని తలంచుకుడి, ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు. ఏ సమాధానం ఇది? యేసుక్రీస్తు ప్రభువారనే సమాధానం. యేసుక్రీస్తు ప్రభువారిని ఎవరైతే ధరించుకుంటారో, యేసుక్రీస్తు ప్రభువారిని ఎవరైతే విశ్వసించుకుంటారో, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆత్మను ఎవరైతే పరిశుద్ధాత్మ ద్వారా పొందుకుంటారో, ఎవరైతే యేసుక్రీస్తు యొక్క ఛాయా రూపముగా మార్చబడతారో, యేసుక్రీస్తు యొక్క గుణాన్ని ఎవరైతే ప్రచురపరుస్తారో వాళ్ళు ఏమొస్తుంది? సమాధానం వచ్చేస్తుంది. ఏమొచ్చేస్తుంది? సమాధానం వచ్చేస్తుంది. పక్కవారితో నువ్వు ఎప్పుడు కూడా గొడవ పడవు. పక్కవారి మాటలు ఎవరికి కూడా చెప్పవు. పక్కవారు నిన్ను హింసించినా కానీ వారి కోసం ఏం చేస్తావు? ప్రార్థనే చేస్తావు. ప్రార్థనే చేస్తావు. మన ప్రియులు అంజలి గారు వచ్చారు. ఎంత సాక్షిగా ఆవిడ తిరుగుతుంది. దేశాలు దేశాలు కూడా ఏం చేస్తుంది ఆవిడ? ఒక సాక్షిగా. అసలు వాళ్ళు ఎటువంటి స్థితిలో మీకు అందరికీ తెలిసే కదా. ఆ బస్సుల్లో వాటిల్లో కూడా వాళ్ళు చేసే అంత ఎంత కాదు పురుషుల్ని. కానీ దేవుడు ఎవరిని పట్టుకున్నారు? వాళ్ళని పట్టుకుని మొత్తం దేశాలన్నీ కూడా తిరుగుతుంది ఆవిడ.
కానీ ఇక్కడ 2వ వచనం అంటున్నాడు ఆయన, 35వ వచనము, ఒక మనిషిని వాని తండ్రి ఉమ్, ఉమ్, ఒక మనిషిని ఇంటి వారే అతనికి శత్రువులవుదురు. ఒక మనిషిని ఇంటి వారు ఏమవుతారు? శత్రువులు అవుతావు. ఇప్పుడు నీ కుటుంబంలో ఉన్నది, నీ కుటుంబంలో ఉన్న నువ్వు దైవికంగా ఉన్నావు, ప్రార్థన పరులుగా ఉన్నావు, ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నావు. కానీ నీ కుటుంబానికి ఆనుకున్న సహోదరులు ఉన్నారు, రోజు కూడా ఈవిడ ప్రార్థన చేసుకొచ్చేస్తుందండి, రోజు కూడా మందిరానికి వెళ్ళిపోతుంది, రోజు కూడా పాట, నీకైనా భక్తి అనే కాడకి వచ్చేస్తుంది కుటుంబం. అటువంటి తత్వమే నెహెమీలో కలిగింది. ఏం కలిగింది? అటువంటి పరిస్థితులే ఎవరికి కలిగాయి? నెహెమీకి కలిగాయి. నెహెమీయా మీరు 5వ ప్రార్థన 6వ ప్రార్థన మీరు పరిశీలించుకున్నట్లయితే బయట వారు కాదు శత్రువు, బయట వారు అసలు శత్రువుగా ఎప్పుడు అవరండి, బయట వారు ఎప్పుడు కూడా శత్రువు అవరండి. వాడు మన కుటుంబంలో నుంచే మనకు ఒక శత్రువుని అలా లేపి ఏం చేస్తాడు? వాడు గర్జించే సింహంగా ఎవరిని బిగ్గిదమా అని వెదుగుతాడు. వాడు వెరుగుతాడు, తిరుగుతాడు, పరిశీలిస్తాడు. వాడు ఎప్పుడు మన జీవితంలో ప్రార్థన తగ్గిపోయిందో, మన జీవితంలో ఎప్పుడైతే వాక్యం చదవకోకుండా మనము ఆ యూట్యూబ్ ద్వారా, ఆ క్యాలెండర్ ద్వారా పైన వచనం మీద ఆధారపడతామో, అప్పుడు మన జీవితం ఏం చేస్తుందంటే మనకు రావలసిన దీవెనలు, మనకు రావలసిన ఆశీర్వాదాలు కూడా ఎవడు ఎందుకు ఎవడో నేను చెప్తాను ఒకసారి. 2 మొదటి సాముయేలు గ్రంథానికి రండి. చాలా సువర్గమైన మాటలండి, వినండి. మొదటి సాముయేలు గ్రంథం 2వ అధ్యాయము 27వ వచనం కానీ చదవండి. అంటే ఇశ్రాయేలు ప్రజల నుంచి నేను ఒక గోత్రాన్ని ఎన్నుకున్నాను, ఆ గోత్రం పేరు లేవీయులు. నిన్ను ఎన్నుకున్నాను, నీకు మహిమనిచ్చాను, నీకు అధికారాన్ని ఇచ్చాను, నీ కుమారుల్ని ఇచ్చాను, నీ కుమార్తెలనిచ్చాను. సమస్తం కూడా ఏలి ఇశ్రాయేలు ప్రజలు తెస్తున్న మొత్తం నైవేద్యం అంతా కూడా నాకు మనస్ఫూర్తిగా అంగీకరించి వాళ్ళకి నీవు వాక్యం చెప్పాలి, ఉపదేశం చెప్పాలి, కానీ నీవు మారిపోయావు అన్నట్టు చెప్పి 2వ వచనంలో తర్వాత ఏమంటారైనా, ఫరో ఇంటి వారు ఉండగా నేను వారికి ప్రత్యక్షమైతిని, అతడు నా ముందర ఎఫోదును ధరించి నా బలిపీఠ మీద అర్పణమును ధూపమును అర్పించుటకై నాకు యాజకుడగునట్టు ఇశ్రాయేలు గోత్రము నుండి నేను అతను ఏర్పరచుకుంటుని, ఇశ్రాయేలు అర్పించిన హోమ వస్తువులన్నిటినీ నీ పితరు ఇంటికి వారికి ఇచ్చి తిని నీ ఇంటికి ఇచ్చాను. లెక్క, దేవుడి లెక్కలు ఎలా ఉంటాయో తెలుసా? మనకు అందవు. మన లెక్కలు ఎక్కడ ఉంటాయో తెలుసా? మనమంతా పాపం చేసి లాస్ట్లో ఒక మంచి చేస్తే నేను మంచి అని అనుకుంటాం, కానీ ముందు లిస్ట్ ఉంటుంది ఆయన దగ్గర. ఏముంటుంది? ముందు మన నిజ జీవితంలో మన భవిష్యత్తు కాలంలో జరిగినవి ఉంటాయి. లెక్క అడుగుతున్నాడు. ఎవరి ద్వారా? ఏలియని అడుగుతున్నారు. ఎవరు? దైవజనుడు. పాస్టర్ గారిని అడుగుతున్నారు. ఎవరు? దేవుడు. తర్వాత ఏమన్నాడు ఆయన? నా నివాసన స్థలముకు నేను నిర్ణయించిన బలి నైవేద్యమును మీరెలా తృణీకరించుచున్నారు, మిమ్మును క్రొవ్వు పెట్టుకొనుటకై నా జనులకు ఇశ్రాయేలు చేయు నైవేద్యములలో శ్రేష్ఠ భాగములను పట్టుకొనుచు. శ్రేష్ఠ భాగం అండి. అంటే మనుషులు దేనికి ఎక్కడ పడిపోతున్నారంటే అర్థం చేసుకోవచ్చింది ఏంటంటే, ఏలియా ఏం చేస్తున్నాడంటే కుటుంబాన్ని హైలైట్ చేసుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు ఏలియా? కుటుంబంలో జరుగుతున్న వాళ్ళిద్దరు కుమారుల గురించి కప్పేస్తున్నాడంటే. తర్వాత అన్నాడు, నా నివాసన స్థలముకు, అక్కడి నుంచి తర్వాత
నైవేద్యం కానించి తర్వాత నాకంటే నీ కుమారులు నీవు గొప్ప చేసి ఉన్నావు. ఏమన్నాడమ్మా? నాకంటే. ఈ జీవితంలో మనలకు ఎవరికైనా ఉన్నదా? వెంటనే విడిచిపెట్టేయాలండి. నాకంటే, మనకంటే, మన కుటుంబంలో ఉన్న మన మనుషుల్ని మనము దేవుని ముందు ఉంచి మన కుటుంబంలో తప్పు చేస్తే మనం వాళ్ళని ఏమైనా ఖండించుకోకుండా ఉన్నట్లయితే దేవుడు చెప్పే మాట ఇదే నీతోటి. దేవుడు ఈరోజు నీతో మాట్లాడే మాట ఇదే. ఏమన్నాడైనా? నా కంటే. ఏమన్నాడైనా? నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు. గొప్ప చేయుచున్నావు. గొప్ప అంటే మీకు చెప్తా ఉంటాను. అమెరికాకి వెళ్తూ ఉంటారు కదా, ఆయన అక్కడ 4 ఇంగ్లీషు నేర్చుకొచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు తెలుగే మాట్లాడండి. ఏమంటారు? అసలు మా ఓడికి అసలు అగ్గులంటే చిన్నానంటేనే తెలియదండి. అసలు ఆడు అన్నం ఎలా తింటాడో వాడికే తెలియదండి. ఎన్ని లెక్కడుగుతాడు దేవుడు. చిన్నానొస్తే నువ్వు కూర్చోవాలి, గౌరవించాలి. ఈవిడ అత్త అని పరిచయం చేయాలి, ఈయన బావా అని పరిచయం చేయాలి. కుటుంబ బాధ్యత పిల్లలకి నేర్పాలి మీరు. కానీ నీవు ఆయన్ని కుటుంబంలో ఉన్న పెద్దలందరినీ కూడా తక్కువ చేసి నీ కుమార్ని హైలైట్ చేస్తే అప్పుడు నువ్వు దేవుడికి లెక్క చెప్పుకోవాలి. లెక్క చెప్పుకోవాలి. అమెరికా నుంచి వచ్చిన వారు కూడా తెలుగు నేర్చుకుని తెలుగు పాటలు పాడి దేవుని స్తుతించారు. అవునా కదా? దేవుని వాక్యము ఇది ప్రింటింగ్ అవటం కూడా ఆయన అమెరికా, ఆయన ఎక్కడో దేశస్థుడైన తెలుగు నేర్చుకుని మనకు ప్రింటింగ్ చేసి ఈ బైబిల్ మన చేతికి ఇచ్చాడు. కానీ గొప్పలకు మనం ఎప్పుడు వెళ్ళకూడదండి. దీనమైన స్థితిలోకి ఉండాలండి. దేవుడు మనకి ఇవ్వచ్చిన మేలులంటే ఇస్తూ ఉంటాడండి. తర్వాత అన్నాడు ఆయన 5, కావున యెహోవాకి ఏదనగా నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించిన వారు తృణీకారము పొందుదురు. నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను, నన్ను తృణీకరించే వారిని తృణీకరిస్తాను. అంతే. నీకు వీజా అవ్వట్లేదంటే ఏంటి? భక్తి పోయింది. విజిట్లో ఉన్నవి నీకు ఎక్కడ కూడా ఉద్యోగం గమ్మున దొరకట్లేదంటే సరైన భక్తి లేదు, సరైన ప్రార్థన నీలో లేదు, సరైన ఐక్యత నీలో లేదు, సమాధానం లేదు నీలో, సమాధానం మనలో లేదు. ఎందుకు అవ్వట్లేదు? ఇంతమంది పాస్టర్లకు ఫోన్ చేస్తున్నావంటే, ఇంతమందికి ప్రార్థన చేయమని అడుగుతున్నావంటే ముందు నీలో ఏమి లేదు? భక్తి లేదు. కానీ అసలగిసలైన ఒక భక్తిపరుడి దగ్గరికి మనం వెళ్తున్నాం. ఆయన చేసిన ప్రార్థన అండి మొత్తం ఇశ్రాయేలు ప్రజలందరి కోసం, మన కోసం కూడా కలిపి మాట్లాడుతున్నారండి. నేనును నా తండ్రి ఇంటి వారము పాపము చేసితిమి. ఎంత తీయగా ఉంటుందండి మాట. నేనును నా తండ్రి ఇంటి వారమును మేము పాపము చేసితిమి. మొదటి ప్రార్థనలోనండి. నేర్చుకుందామండి ఆ ప్రార్థన. రండి ఆ ప్రార్థనకి వెళ్దాం. నెహెమ్యా గ్రంథానికి వెళ్దాం. చాలా విషయాలు విని ఉన్నారు. నెహెమ్యా గ్రంథానికి వెళ్దాం. నెహెమ్యా గ్రంథానికి మీరు వెళ్ళక ముందు ఇందులో మొదటి అధ్యాయంలో మీరు ఒకసారి పరిశీలించుకున్నట్లయితే, ఈ మొదటి అధ్యాయము అంతలో నుంచి 4వ వచనం కానించి 11వ వచనం వరకు కూడా వదిలమ్మని చదువుతారు. మొదటి అధ్యాయములో నుంచి ఈ మొదటి అధ్యాయంలో మీరు ప్రార్థన వింటారు. ఈ మొదటి అధ్యాయము 4వ వచనం కానించి 11వ వచనం వరకు కూడా మొదటి ప్రార్థన. రెండవ ప్రార్థన 2వ అధ్యాయము 4వ వచనము రెండవ ప్రార్థన. 3వ ప్రార్థన మనం పరిశీలించుకున్నట్లయితే 4వ అధ్యాయము 4వ వచనము. అలాగే 5వ ప్రార్థనలో మాత్రం మనము
6 అధ్యాయంలో 2 ప్రార్థనలు మనం వింటున్నామండి. ఆ భాగానికే మనం వెళ్తున్నాం. 6వ ప్రార్థన 5వ ప్రార్థనలో చాలా తేటమైన మాటలు ఉంటాయి. ఎందుకుంటాయంటే తన సహోదరులు ఎవరి మీద తిరగబడ్డారంటే నెహెమీ మీదకే తిరగబడ్డారు. ఎవరి మీద తిరగబడ్డారు? నెహెమీ మీదకే తిరగబడ్డారు. ఇప్పుడు మీ కుటుంబంలో ఉన్నారు, నువ్వు చాలా మంచిగా ప్రార్థన పరుడుగా ప్రార్థన భక్తురాలుగా నువ్వు ఉన్నావు, కొంతమంది వింటలేదు. వాళ్ళ కోసం నువ్వేం చేయాలి? ఈ రోజు నేర్చుకోవచ్చిన పాఠం. ప్రార్థన ఎలా నేర్చుకోవాలన్నది కూడా ఈ రోజున మీరు నేర్చుకోవచ్చిన భాగం. ఈ భాగంలో మీరును నేనును మొత్తమందరం కూడా ప్రార్థన ఎలా నేర్చుకోవాలి, అసలు ఎవరి గురించి మనం మాట్లాడాలి, ఏ విషయాలు మనం దేవుని యందు విజ్ఞాపనగా చేసుకోవాలి, ఆ విజ్ఞాపన చేసుకున్న ప్రార్థనకు ప్రతిఫలం మనకు దొరుకుతుందా? అయితే మనకు దొరకకపోతే మనము వ్యర్థమైన మాటలు ఉచ్చరిస్తున్నాము, అందుకే మన ప్రార్థన దేవుడు వింటలేదు. ఏమంటున్నాడు ఆయన? వింటలేదు. ఒకసారి ప్రార్థన మనం ఎస్సీ గ్రంథానికి వెళ్ళినట్లయితే ఒకసారి విందామండి. ఎస్సీ గ్రంథానికి మీరు వెళ్ళినట్లయితే మొదటి అధ్యాయము. ప్రార్థన దేవుడు ఎందుకు వింటలేదో వెళ్దాం అమ్మ. మొదటి అధ్యాయం ఎస్సీ గ్రంథం చాలా 15 వచ్చిన కారణం చదవండి అమ్మా. కప్పుకుందును మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. చాలా ద్వేషంతో ఉన్నావంట నువ్వు, చాలా అభిప్రాయాలతో ఉన్నావన్నమాట, క్రూరత్వంతో నేను అందరం కూడా ఉన్నామన్నమాట. అంటే మనల్ని ఉదాహరణ తీసుకుంటున్నాను, మీరు కాదు, మీరు మంచివారు, మంచి ప్రార్థన పరులు. అంటే మనం ఉదాహరణ తీసుకుంటే దేవుడు మనతో మాట్లాడగలవాడు. తర్వాత అన్నాడు ఆయన, ఏమన్నాడు ఆయన? మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను, మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి, మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకునుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి, కీడు చేట మానుడి, మేలు చెయ్యు నేర్చుకొనుడి. కీడు వదిలిపెట్టాలి. మన ప్రార్థన ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఏం చేయాలి? కీడు విడిచిపెట్టేయాలి. ఏ మట్టికి వెళ్ళమండి, ఎలా వచ్చామో అలాగే వెళ్ళిపోతాం. ప్రసంగి గ్రంథంలో ఉంటుంది. మనం ఎలా వచ్చామో అస్సలు ఒక్క అరకిలో ఏంటిది 10 గ్రాములు కూడా బంగారం తీసుకెళ్ళలేము. అస్సలు మనం చనిపోయినప్పుడు స్థితులు చూస్తేనండి, మనల్ని స్నానం చేసేస్తారు కదా, చేసేసిన తర్వాత అమ్మ అస్సలు ఈ నక్లిస్ అసలు తీసేది కదమ్మా, కనీసం ఈ కోరిక మేరకి ఈ నక్లిస్ అయినా వేద్దామబ్బా అంటే, అర్రే బట్టలు కప్పెడతావా? వాళ్ళ చెల్లికో వాళ్ళ కూతురికో బతుకున్నప్పుడు అనేస్తాం, ఇది చనిపోయిన తర్వాత ఈ నెక్లెస్ నీదే అమ్మా, నువ్వు వేసుకున్నప్పుడు రెడీగా ఉంటుంది. ఎవరు? ఆవిడ అన్నీ రెడీగా ఉంటుంది పక్కనే. ప్రార్థనేమో పాస్టర్ గారు పరలోకం కోసం చెప్తే ఆవిడేమో నెక్లెస్ కోసం చూస్తూ ఉంటుంది. ఎన్నని ఎప్పుడు కప్పెడితే ఎప్పుడు ఆ నెక్లెస్ వేసుకుని మళ్ళీ మళ్ళాడి ఎప్పుడు పెళ్ళికి వెళ్ళిపోదామని చూస్తూ ఉంటుంది ఆవిడ. అస్సలు ఏం పట్టుకెళ్ళమండి, ఎలా వచ్చామో అలాగే వెళ్ళిపోతాం. కాబట్టి ఇక్కడ చూడండి 18వ వచనం అంటున్నాడు, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందుము. ఎర్రవైనను హిమ వలె తెల్లబడును, ఎర్రవైనను అవి గొర్రుబొచ్చు వలె తెల్లవగును. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. సరిపోద్దమ్మా, మంచి పదార్థం అండి. ఆ పదార్థం ఎవరో కాదు, యేసయ్య. మంచి పదార్థం అండి ఆయన. నేను సాత్వికుడును, దీని మనస్సు, ప్రయాసపడే సమస్త ప్రజలారా, జనులారా నా యొద్దకొచ్చి మీకు విశ్రాంతిని ఇస్తాను. వీరికి ద్వారమే మనం ప్రవేశించాలండి. విశాలమైన మార్గం ఎక్కడ తీసుకుపోతుంది? అది నరకానికి తీసుకుపోతుంది, నాశనానికి తీసుకుపోతుందండి. ఈ మొదటి ప్రార్థన నెహెమీ గారు రాస్తుంటేనండి, ఆయన దుఃఖంతో ఏడ్చేసాడంటండి. ప్రజలందరూ కూడా ఇటు అటు ఉన్నారు, ప్రజలందరూ కూడా చెప్పిన మాట అంటలేదు.
ప్రజలందరూ కూడా అసలు ఆయన భావాన్ని ఉపదేశాన్ని వినుకోకుండా నలిగిపోయారండి. అటువంటి స్థితిలో ఒక గవర్నర్గా, ఒక అర్థశాస్త్ర దగ్గర గిన్నెందించే వ్యక్తి అంటే మామూలు వ్యక్తి కాదు, మామూలు వ్యక్తి కాదు. నలుగురు ప్రధానులు కలిపితే ఒక్క నెహెమియా ఆ లెక్కేసుకోవాలి మనం. ఎవరు? ఇప్పుడు నరేంద్ర మోడీ నలుగురు ప్రధానులు కలిపితే ఒక పవర్ వస్తా చూడు, రాష్ట్రపతి వేసుకోండి, అంత పవర్ఫుల్ మనిషి. కానీ ఎక్కడుంది ఆయన మనసు? యెరూషలేము పాడైపోయింది. యెరూషలేములో ఎక్కడున్న ప్రజలు ఏమైపోయారు? పాడైపోయారు. వాళ్ళ మనసులను మందిరాలనే కట్టాలని ఆయన ఏడుస్తున్నాడండి మొదటి ప్రార్థనలో. ఆ ప్రార్థన మనం విందాం. మొదటి ప్రార్థన మీకు ఇది నేర్పేసి నేను ముగించేస్తాను, ఎందుకంటే మొదటి ప్రార్థనకే అయిపోయింది సమయం. అవునా కదా? మొదటి ప్రార్థనకే అయిపోయింది సమయం. ఈ సమయంలో మనం నేర్చుకోవచ్చిన పాఠం మనం విందామండి. నెహెమియా అన్నప్పటికీ మీరు అర్థం చేసుకోవచ్చింది ఏంటంటే, ఈ నెహెమియా ఏం చేశాడు? ఆయన ప్రార్థనతో మొదలుపెట్టాడు, ప్రార్థనతో ముగింపు ఉంటుంది. మన జీవితంలో కూడా అంతే. మారు మనసు పొందుతాం, దేవా నన్ను క్షమించంటాం. తర్వాత మనం చనిపోయిన తర్వాత యేసయ్యా యేసయ్యా నన్ను నీ యొద్దకు చేర్చుకో అంటాం. ప్రార్థనతో మన జీవితం స్టార్ట్ అవుతుంది, ప్రార్థనతో మనకి ముగింపు ఉంటుంది. అలా మనం నేర్చుకుందాం. రండి నెహెమియా గ్రంథానికి రండి. మొదటి అధ్యాయం 4వ వచనం కానీ చదవండి. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములలో దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందుల దేవుని ఎదుట విజ్ఞాపన చేసితిని. విజ్ఞాపన, అలాగా విజ్ఞాపన. ఈ విజ్ఞాపన నీలో కలగాలండి, ఈ పరిశుద్ధత నీలో కలగాలండి. ఇటువంటి మాట విజ్ఞాపన అంటే ప్రశాంతత. నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఎవరికి కనపడుకోకుండా రహస్యంగా నీ తండ్రిని మొరపెట్టుము. నీకు బైబిల్ జ్ఞానం కావాలంటే ఎవరికి మొరపెట్టాలి? దేవునికి మొరపెట్టాలి. బైబిల్లో విషయాలు పొందుపరుచుకోవాలంటే ఎవరికి మొరపెట్టాలి? దేవునికి మొరపెట్టాలి. ఎంత ఏడ్చేసాడంటే చూడండి ఆయన ఏంటి చూడండి. 4వ వచనంలో ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములలో దుఃఖముతో ఉపవాసము నుండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసితిని. ఎట్లనగా, ఆకాశమందున్న దేవా యెహోవా భయంకరుడగు గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞను అనుసరించి నడిచిన వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా. నిన్ను ప్రేమించి. అబ్రహాం ప్రేమించాడా? అబ్రహాం గారు ప్రేమించారు కదా దేవుణ్ణి, ప్రేమించాడు కదా. ఆయన విశ్వాసానికి ఆయన ఏమయ్యాడు? మనకి తండ్రి అయిపోయాడు. మనకి విశ్వాసం. అబ్రహాం వాళ్ళ చిన్నాన్న వాళ్ళ నాన్నగారు అంత మంచివారు కాదండి. యెషయా గ్రంథం 24వ అధ్యాయం మీరు చదువుకోండి వెళ్ళి. భయంకరమైన విగ్రహాధారానికి పూజించే వాళ్ళు. ఆ ఏదో కానీ దేవత పేరు దేవతల పూజిస్తే ఒక ముత్యం కనపడ్డది. ఎవరైనా? అబ్రహాము. రానాయనా అన్నాడంతే, రానాయన యువతలకు అన్నాడంతే, వచ్చేసాడంతే యువతలకి. వచ్చి ఏమవాడైనా విశ్వాసులకి తండ్రి అయిపోయాడు. రావటం ఎంత క్రియ తెలుసా? తన ఫ్యామిలీని విడిచిపెట్టి మనం రాగలమా? అలాగా మనం రాగలమా చెప్పండి? రాలేము. అటువంటి విశ్వాసానికి అయినా తండ్రి. కానీ ఇక్కడ నెహెమియా గ్రంథంలో మనం ఈ ప్రార్థన ఆలకిస్తే నిజంగా ఇక్కడ మనకి ఉంటా. చూడండి ఒకసారి ఈ మాట మనం చూసి ముగిందాం. 6వ వచనం. నీ చెవి యొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దేవారాత్రములు దాసులైన ఇశ్రాయేలు పక్షంగా నేను చెయ్యి ప్రార్థన అంగీకరించము. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషము నేను
ఒప్పుకునిచున్నాను. నేను ఒప్పుకుంటున్నాను. ఏమన్నావు? మేము ఒప్పుకుంటున్నాను. కప్పుకోవట్లేదు. అతిక్రమంలో దాచిపెట్టువాడు దాటిని విని ఒప్పుకునేవాడు కనికరము పొందును. ఆ కనికరాన్ని మనం సంపాదించుకోవాలి. ఏమన్నాడు నెక్స్ట్? నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము. ఎవరు? నేనును నా తండ్రి ఇంటి వారు. ఎప్పుడన్నా ఈ ప్రార్థన చేసావా నువ్వు? ఎప్పుడన్నా మన జీవితంలో ఈ ప్రార్థన చేసి ఉన్నామా? ఒకవేళ చేయకపోతే ఈ రోజు నుంచి మీరు చేయండి ప్రార్థన. నేనును నా తండ్రి ఇంటి వారము పాపం చేసిన. ఎవరే మాట్లాడుతున్నారు? గవర్నర్ మాట్లాడుతున్నాడు. తన ప్రజలను కాపాడటానికి, ఎవరిని? తన ప్రజలు ఇశ్రాయేలు వారిని కాపాడటానికి, రక్షించడానికి ఈ ప్రార్థన మీరు అలాగా ఉంచుకున్నట్లయితే 11వ వచనం ఏమన్నాడు ఆయన? 10వ వచనం ఏమన్నాడు? చిత్తగించము, నీవు నీ మహాప్రభావం చూపి నీ బహుబలము చేత విడిపించిన నీ దాసులకు ఈ జనులు వీరే. గణపరచుట యందును ఆనందించుచు నీ దాసులైన మొరను ఆలకించి ఈ దినమందు ఈ మనుషుడు నాయందు దయ చూపినట్లు అనుగ్రహించమని నిన్ను బతుమాడుకొనుచున్నాను. 10 మందికి ఫోన్ చేయకు. మేడమ్మకి దగ్గర ఉద్యోగం కావాలంటే 10-20 మందికి ఫోన్ చేయకు. నువ్వు అప్పుడు ఎటువంటిదో తెలుసుకోకు. మోకాలోని ప్రార్థన చేసి ఆవిడ మనసు నా మీద కనికరము చూపించు. ఆ ప్రార్థన నేర్చుకోవాలి మనం. నేర్చుకోవాలి. దావీదు వాళ్ళ కొడుకు అబ్షలోము తిరుగుతున్నప్పుడు అబ్షలోము దావీదు రాజ్యాన్ని తీసేసి నేను రాజునవుతానని అబ్షలోముకి ఒక సాతాన యొక్క కుట్ర వచ్చినప్పుడు దావీదు ఏం చేశాడు చెప్పనా? శత్రువు కాదైనా నా కొడుకు నన్ను చంపడానికి వస్తున్నాడు. మేమంతా కలిసి మందిరానికి వెళ్ళాము. మందిరం అంటే అప్పటికి దావీదు ఉన్న కాలానికి ప్రకారంగానే ఉండేది, దాన్ని మందిరం అన్నట్టు. కానీ నన్ను తన్నటానికి, నన్ను పొడుస్తానికి వస్తున్న దావీదు గారు ఆ కీర్తన ఒకసారి మనం చదువుకుని వద్దాం రండి, ముగించేసుకుందాం. 55వ కీర్తన, 55వ కీర్తన నేను చదువుతానమ్మా ఒకసారి. 55వ కీర్తన మీరు 55వ కీర్తన 10వ వచనం కానీ చదవండి అమ్మా. ఇక్కడి నుంచి మీరు పరిశీలించండి. నన్ను దూషించువాడు శత్రువుగాడు, శత్రువైన ఎడల నేను దాన్ని సహింపవచ్చును. నా మీద మిట్టిపడేవాడు నాయందు పగపట్టిన వాడు కాడు. అట్టివాడైతే నేను దాగి ఉండవచ్చును. అంటే స్వార్థం. ఆ మనిషిని పలాంటైని లేపేయాలా అన్నది. మిట్టి పడతాం అంటే భయంకరమైన కృతత్వం కలిగి ఉన్న వ్యక్తి అంట. అయితే శత్రువు అయితే నేను అక్కడి నుంచి నేను దాగి ఉంటాను, కానీ నా ఇంట్లో ఉన్న వ్యక్తే నన్ను ఏం చేస్తున్నాడు? పొడస్తానికి వస్తున్నాడు. నా ఇంట్లో ఉన్న వ్యక్తే, నా కొడుకే నన్ను చంపడానికి వస్తున్నా. ఈ కీర్తన భావం అన్నమాట. ఇంటి సహోదరులే మనం అర్థం చేసుకుంటాం కదా, అలాగే దీన్ని మనం అర్థం చేసుకుంటే తర్వాత అన్నాడు 13వ వచనము, ఈ పని చేసి నీవు నా సహకారివి, నా చెలికాడువు, నా పరిచరుడువు. తర్వాత మనము కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్నవారము ఉత్సాహమునకు వెళ్ళు సమూహముతో దేవుని మందిరకు పోయి ఉన్నవారము వారికి మరణము అకస్మాత్తుగా వచ్చిన గాక. నాతో కలిశారు. ఇప్పుడు మొదటి మనకి 2-3 సంవత్సరాల్లో కలిసి ఉన్న వాళ్ళు ఉన్నారా? అప్పుడు మన దగ్గర ఏమైపోయారు వాళ్ళు? ఒక మందిరంగా మనం పిలువబడ్డాం,
ఒక సంఘ కాపురగా మాట్లాడినాం, కానీ ఉన్నారా వాళ్ళు? ఉన్నారా? నిలకల్లేని జీవితాలు, సరైన స్థితి లేని జీవితాలు. వాళ్ళు ఎక్కడికైనా అలా తిరుగుతూనే ఉంటారు. వాళ్ళు మనసు ఏమైపోతుంది? వాళ్ళకి ప్రకారం లేక మనసు అంచుకోలేని వారు, మనసు ఒక్క దిక్కున స్థిరంగా ఉన్నా లేని వారు వాళ్ళు. కానీ నెహెమీయా ప్రార్థన ద్వారా మనం నేర్చుకోవచ్చింది ఏంటంటే, ముగింపుగా 2 మాటలు నేను చెప్పేసి ముగించేస్తున్నాను, అయిపోయింది సమయం. నెహెమీయా గ్రంథానికి రండి. నెహెమీయా గ్రంథానికి వచ్చినట్లయితే నెహెమీయా ద్వారా మనం నేర్చుకోవచ్చిన పాఠం మనం తెలుసుకున్నట్లయితే చాలా ఆలోచనకరమైన మాట మొదటి పాఠంలోనే మనము అర్థం చేసుకున్నట్లయితే 9వ వచనం అంటున్నాడు, అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల బుద్ధిగంతముల మీరు తోలివేయబడునను, అక్క నుండి సహా మిమ్మల్ని కూర్చి నా నామము ఉంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలముకు మిమ్మను రప్పించుది అని నువ్వు సెలవిచ్చితివి కదా. అటువంటి ప్రార్థన నీలో ఉండాలండి. నువ్వెక్కడున్నా సరే దేవుడు నిన్ను పిలుచుకుంటాడు. నువ్వు ఏ ప్రదేశంలో ఉన్నా కానీ, ఏ కంట్రీలో ఉన్నా కానీ, ఇండియాలో ఉన్నా కానీ, దుబాయ్లో ఉన్నా కానీ, మేడం పనులు ఏ పనులు చేస్తున్నా కానీ, దేవుడు నిన్ను, ఆయన కృప నిత్యము నీతో తోడై ఉంటాడండి. తోడై ఉంటాడండి. ఈ నెహెమీయా ప్రార్థన ద్వారా నువ్వు చేర్చుకోవచ్చింది, నేనును నా తండ్రి ఇంటి వారము పాపం చేసితిమి. పాపం మాలో ప్రేరేపిస్తే ఆ పాపాన్ని విడిచిపెట్టి నీ దగ్గరికి వచ్చేసాను. మీరు నన్ను పరిశీలించాలి దేవా, నా తప్పులుంటే క్షమించి దేవా, నా నడక ఉంటే క్షమించి దేవా, నా పరిస్థితులు ఏదైనా సరే క్షమించి మీ అడుగుజాల్లో నేను నడుస్తానని అట్టి కృప దేవుడు మనందరికీ కూడా ఇవ్వాలని ఈ ప్రార్థన యొక్క అంశం బట్టి నువ్వు నేర్చుకోవచ్చింది అంటే, నీ కుటుంబం కోసం నీవే ప్రార్థించాలి, నీ పిల్లల కోసం నీవే ప్రార్థించాలి, సంఘ కాపర కోసం నీవే ప్రార్థించాలి, సహోదరుల కోసం నీవే ప్రార్థించాలి. అట్టి ప్రార్థన మనస్ఫూర్తమైన ప్రార్థన ఉండాలి. మన కుమారులు మనం గొప్ప చేసుకుంటే ఆయన వినడు, మన కుమారులు మనం తగ్గించుకుంటే నీ ప్రార్థన అయినా వింటాడు. అట్టి కృప దేవుడు మీకును నాకు అందరికీ కూడా ఇచ్చెనుగాక. ఆమేన్. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి, ఇంతవరకు కూడా ప్రభు నెహెమీయా గారి దగ్గర నుంచి తండ్రి నీ ప్రార్థన మేము నేర్చుకుని ఉన్నామయ్యా. అవునయ్యా, మేమును మా తండ్రి ఇంటి వారు పాపం చేసి ఉన్నాం. మాలో ప్రభు ఎక్కడ కూడా తండ్రి మంచి అనేది లేదు తండ్రి. మేమంతా కూడా పుండ్లతోనూ ప్రభు కల్మషంతో ఉన్నాం. కానీ నీ కృప చేత ప్రభు, నీ వెలుగు చేత ప్రభు, నీ మహిమ చేత ప్రభు నింపబడేలాగా అట్టి ప్రార్థన మాకు నేర్పినందుకు మాకు విజ్ఞాపన సరిగా వచ్చినట్లు ప్రభు, మేము నేర్చుకున్నట్లు ప్రభు, నేను సరిగా ఉచ్చరింపువారంగా మేము ఉండేలాగా తండ్రి. ఇక్కడ ఉన్న ప్రియ సంఘస్థులందరిని బట్టి కూడా ప్రభు, దైవజనులను బట్టి, విశ్వాసాలను బట్టి ప్రభు, నిలకడగా ప్రభు మేమున్నాం. ఈ పరిస్థితులన్నిటిని బట్టి కూడా ప్రభు అట్టి ఆలోచన మా అందరికీ కూడా దయచేస్తామని, కృప చూపుతామని, ఎవరైనా ఏ అవసరతలన్నీ కూడా ప్రభు మీ నామంలో తీర్చబడేలాగా సహాయం చేస్తామని, సహాయం పొందుకుని మేము నడుచుకులాగా సహాయపడతామని, ఇదిగో మీ కుమారుడగు, మా రాజగు, మా రక్షకుడగు యేసు పరిశుద్ధమైన నామను బట్టి అడుగుచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలమ్మ. అవకాశం ఇచ్చిన ప్రియులు రమేష్ గారికి అవకాశం ఇస్తున్నాను. రండన్న. థ్యాంక్ యూ. మరి ఇంతవరకు వాక్య పరిచర్యలకు నడిపించినటువంటి దైవ సేవకులు మధుబాబు గారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను.